అనుకుని ఇంతకుముందు 'రఘువరన్ బీటెక్', 'నాన్నకు ప్రేమతో' చరణ్ గారు చెప్పినట్టు అదంతా హీరో సెంట్రిక్‌లో జరుగుతూ ఉంటూ ఫాదర్ లవ్ స్టోరీ. అదే ఫాదర్ స్టోరీ. ఇది మాత్రం తండ్రి కొడుకుల ఆ ఎమోషన్ జర్నీలో మీరేదైతే 'ఆడవారికి మాటలు అద్దాల వేరులో' చూసారో, ఒక తండ్రి కొడుకు ఎమోషన్‌ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ నాన్నగారు కోటగారు చనిపోయిన తర్వాత ఆ బైక్ దగ్గర సీన్ చూసారా, హార్ట్ టచింగ్ సీన్. అలాంటి సీన్స్ ఈ సినిమాలో మీకు ఒక 4, 5 మిమ్మల్ని అలా గుండెని పట్టేస్తాయి, ఫీల్ చేస్తాయి అనమాట. డెఫినెట్లీగా ఆ టైంలో మన ఫాదర్ ఎమోషన్ మనం కనెక్ట్ అవుతాం. ఓకే. డెఫినెట్లీగా అది. మీకు అది ఆర్టిఫిషియల్‌గా ఎక్కడా రాదు. ఇది మీ కథలో జర్నీ అయ్యే కొద్దీ ఒక 15 మినిట్స్ ట్రావెల్, ఎందుకంటే కొత్త హీరో కాబట్టి అతను ఎక్స్‌ప్రెషన్స్, చరణ్ గారు వీళ్ళందరూ మీ కథలోకి వచ్చి మీలోకి రావటానికి ఒక 15 మినిట్స్ టైం తీసుకుంటుందేమో. అక్కడి నుంచి మీరు కథను 100% మీలో ఫీల్ అయిపోతారు. హీరో క్యారెక్టర్‌లోకి మీరు వచ్చేస్తారు. మీ ఫాదరు అవన్నీ జర్నీ హ్యాపీ అనిపిస్తుంది మీకు కూడా.